నిబద్ధతతో విచారించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఆ ప్రభుత్వం. చాలా మంది అనుకున్నట్టుగా ముఖ్యమంత్రులు లేదా మంత్రులు ప్రాజెక్టులు కట్టరు. దానికి సిడబ్ల్యూసీ ఉంటుంది, అక్కడి నుంచి అనుమతులు ఉంటాయి, లేదా మిగతా చోట్ల నుంచి ఉంటాయి, ఇంజనీర్లు ఉంటారు. ఈవెన్ మనం ఇంజనీర్లు లేకుండా మీరే టెండర్ వెళ్ళిపోయిన వాళ్ళ మీద మనం ఇమ్మీడియట్గా బండలు రాళ్ళు వేయాల్సిన అవసరం అగత్యం ఉండకూడదని నేను అనుకున్నాను. ఓకే సార్. ఓకే బాబురెడ్డి గారు, అంటే ఇంతకుముందు రేవంత్ రెడ్డి చెప్పినట్టు మాటల్లో కానీ గంట నుండి జరుగుతున్నాం. గత 10 సంవత్సరాలలో ఫస్ట్ టైం అది 61 సీట్లతో పోటాపోటీ సింగిల్ ఒక సీటు మెజారిటీతో గెలిచింది అప్పుడున్న టీఆర్ఎస్. తర్వాత ఇద్దరు బీఎస్ నుంచి గెలిచిన ఇద్దరు క్యాండిడేట్స్ కోనప్ప అండ్ ఇంద్రగారు గారు కలుపుకున్నారు. అప్పటి నుంచి ఈ ప్రభుత్వం ఆ విషయాలు చేసి రాత్రి 8 అయితే 8:30 వచ్చే వరకు అని చెప్పు, సరేనా? చచ్చాడని చెప్పామనుకోండి, వాడిని మనం ఈజీగా సార్ డిమాండ్ లిస్ట్ వచ్చింది. ఒక డాక్టర్ ఇక్కడ జైలు వస్తాను. జైలుకి వచ్చిన వాడిని నేను చూస్తాను, కానీ జైలుకి వచ్చి తప్పు చేస్తున్నాడంటే ఎవడు వాడు